నగరవాసులతో పాటుగా ఇతర ప్రాంతాల నుండి వచ్చే వారికి అందించే అల్పాహారంలో ఎలాంటి రాజీ లేకుండా అందించడం ద్వారానే అమరావతి క్యాంటీన్ కు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని నిర్వాహకులు సుధాకర్ చెప్పారు. తాను 1965లో ఉడిపి నుంచి కర్నూలు నగరం వచ్చానన్నారు. పలు సినిమా హాల్లోని క్యాంటీన్లలో సర్వీస్ అందించామని, కర్నూలు నగరంలో ఎలాంటి పని మీద వచ్చినప్పటికీ అల్పాహారం చేసేందుకు తమ కస్టమర్లు ఎప్పుడు వస్తూ ఉండేవారని గుర్తు చేశారు. వారి అభిమానాలతోనే నేడు అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దడంతో పాటుగా మధ్యాహ్న భోజనం సైతం అందుబాటులోకి తెస్తున్నట్లు వివరించారు. నూతనంగా ఇడ్లీ, కట్దోసతో పాటు పలు రకాల ఆహార పదార్థాలు పరిచయం చేయబోతున్నట్లు అమరావతి హోటల్ యజమాని వినయ్ కుమార్ తెలిపారు. వారం రోజులుగా తాము హోమాలు, పూజాది కార్యక్రమాలు పూర్తి చేశామని, ప్రస్తుతం తన తల్లిదండ్రులు సుధాకర్ దంపతుల చేతుల మీదుగా ప్రారంభించినట్టు చెప్పారు. ఈ నెల మే నెల 10లోగా పూర్తి స్థాయిలో హోటల్ నిర్వహణ చేపట్టబోతున్నట్టు స్పష్టం చేశారు. తమ కస్టమర్లు అందరూ కూడా గతంలో మాదిరిగానే ఆదరించాలని వినయ్ కుమార్ కోరారు. హలో, నా పేరు వినయ్ కుమార్, హోటల్ అమరావతి యజమాని. హోటల్ అమరావతి వచ్చేసి 1983లో ఇది అయింది. ఇప్పుడు ఈరోజు వచ్చేసి ఒక వారం నుంచి హోమం గీమలని చేసినాము. ఈరోజు అమ్మ నాన్నతో ఓపెనింగ్ రిబన్ కటింగ్ చేపిస్తున్నాను. ఇంకా నెక్స్ట్ మంత్ 10వ తారీఖు లోపల మంచి రోజు చూసుకొని బిజినెస్ స్టార్ట్ చేద్దామని అనుకున్నాను. చేంజెస్ అంటే కొన్ని ఐటమ్స్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. ఫుడ్ సెక్షన్ పైన మీల్స్ కూడా పెడుతున్నాను డైనింగ్ లో. స్పెషల్ ఐటమ్స్ ఒక 4-5 ఐటమ్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నా. కర్ణాటక ఐటమ్స్, పట్టి ఇడ్లీ, సెట్ దోశ, తర్వాత మన కర్ణాటక ఐటమ్స్, తర్వాత బన్స్ అవన్నీ ఇంట్రొడ్యూస్ చేద్దాం అనుకున్నాను. అంటే నాన్న ఈ హోటల్ అమరావతి వచ్చేసి పెట్టి 47-46 ఏళ్ళు అయింది. అక్కడ స్టేడియం రోడ్ లో ఒక 22 ఏళ్ళు ఇక్కడ సక్సెస్ఫుల్. ఆయన కోరిక నెరవేర్చడానికి ఆయన కోసం అని చెప్పి ఇంకా అతనే అంతా అతనే కంప్లీట్. నాన్న పేరు సుధాకర్, మొత్తం ఫౌండర్ అతను. చూపించినట్టుగా 1983లో ఓపెన్ చేసినాము. ఇంతవరకు కరోనాగా ప్రజలకి మంచి ఆహారం అందిస్తున్నాము. ఎవరైనా అమరావతి అని అంటున్నారు. అంతా గుడ్ పేరు, గుడ్ నేమ్ మనకు ఉంది. ఇంకా ముందు కూడా అదే అయితే ప్రజా సర్వీస్, పబ్లిక్ సర్వీస్ చేస్తామని మనం పూర్వకంగా చెప్తున్నా. కరోనా వచ్చి 65 years అయింది. ఉడిపి నుంచి 96 వచ్చినాను. 66 ఇంకా సినిమా క్యాంటీన్ అంటారు. నేతాజీ, రామారవి అన్ని సినిమా క్యాంటీన్ సర్వీస్ చేసిన. ఏం ఒక్కటే